10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ వచ్చాక నిరాటంకంగా అభివృద్ధి జరుగుతోందన్నారు. ములుగు కేబినెట్ భేటీలో మందమర్రి ములుగు మున్సిపాలిటీలపై సీఎంతో చర్చించామన్నారు మంత్రి. 50% పదవులు చైర్మన్ పదవి ఎస్టీలకు రిజర్వ్ అయితే ఎన్నికలకు వీలవుతుందని చెప్పారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్నారు వివేక్. మహిళా సంఘాలకు 1,69,00,000 వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశారు. ఇక మందమర్రిలో మహిళా సంఘాల క్యాంటీన్ను ప్రారంభించారు. మన వార్డుల పనిచేసుకోవడానికి 18.5 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము నేను పోయి కూర్చొని శాంక్షన్ చేయించడం జరిగింది. సో మీ అన్ని పనులు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ రోజు భూమి పూజ చేసింది మన నార్లాపూర్లో 1 కోటి రూపాయల పని, అక్కడ బుర్దుగూడెంలో అక్కడ 2 కోట్ల రూపాయలు అక్కడ పని, ఇప్పుడు ఇక్కడ 1,30,00,000 రూపాయల పని. సో మనకు ఈ ప్రారంభం కానివ్వండి, తర్వాత ఈ పనుల తర్వాత ఇంకేమైనా పనులు ఉంటే మెల్లమెల్ల ఒక్కొక్క సంవత్సరం 1 కోటి రూపాయల అవసరం ఉంటే కూడా పెట్టుకొని మనము అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. నేను విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అప్పుడు ట్యాంకర్లు పెట్టి అన్ని వార్డులలో మనం నీళ్లు సరఫరా చేసాం. తర్వాత కాకా వెంకటస్వామి గారు 24 కోట్లతోని ముల్కల నుంచి బెల్లంపల్లికి లైన్ తీసుకొని మనందరికి నీళ్లు సరఫరా చేస్తాం. అది సరిపోరు. మీకు తెలుసు, మిషన్ భగీరథి అని చెప్పి టిఆర్ఎస్ నాయకులు 62,000 కోట్ల రూపాయలు మింగిండ్రు. వస్తున్నాయా మీకు మిషన్ భగీరథి నీళ్లు? వస్తలేవు. అయితే నీళ్లు వస్తలేవు కానీ మాటలేమో ఎక్కువ మాట్లాడుతున్నారు వాళ్ళు. అరే ఏం చేసిండు వివేక్, ఏం చేసిండు? అని మీరు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు, మీరేం చేసిండ్రు మీరు ఆలోచించుకోవాలి. వాళ్ళు 10 సంవత్సరాలు ఏం పని చేసిండ్రు, నేను 2 సంవత్సరాలు ఏం పని చేసినో మీరు అందరు కూడా ఆలోచించుకొని నిజంగా వివేక్ పని చేస్తుందా లేదా అని చెప్పి ప్రజలు తీర్మానం చేయాలి.